హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, అతనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అతను వాడిన వాగ్నగ్ అనే ఆయుధం అంటే పులిపంజ అంటారు. మీరు చూసే ఉంటారు, ఇలా పట్టుకుంటే మొత్తం ఏళ్లు పెట్టేయచ్చు. ఇక్కడ పైన కొమ్ముల్లా ఉంటాయి, అంటే ఇలా ఉంటది అనమాట. ఇట్లా ఉంటది, వేళ్ళు ఇలా పెట్టాం, దాన్ని పెట్టి గుద్దితే ఎవరైనా చచ్చిపోతాం. అది ఒక సీక్రెట్ వెపన్. ఇప్పుడు ఆ సీక్రెట్ వెపన్ 300 సంవత్సరాల తర్వాత మన భారతదేశాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. దానికి సంబంధించి డీటెయిల్స్ క్లియర్ గా చూద్దాం. అయితే చరిత్ర గురించి సింపుల్ గా చెప్తాం. 1649లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బీజాపూర్ సుల్తాన్ని ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు బీజాపూర్ మహారాజు సుల్తాన్ దగ్గర రహస్యంగా దాచున్నటువంటి అతని వాగ్నగ్ తోటి ఒక సమావేశం జరుగుతున్నప్పుడు బీజాపూర్ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ని తన ఆయుధంతో చంపేయడం జరిగింది. ప్రతాప్ గఢ్ లో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రతాప్ గఢ్ అనేది ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉండడంతో ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికే ఈ ఆయుధాన్ని పంపించాలని నిర్ణయించుకొని ఆ సతారా జిల్లాకి తీసుకెళ్లి అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు జరిగింది. అంటే బీజాపూర్ సుల్తాన్ చంపినటువంటి ఆయుధం అది. దాంతో మరాఠా సామ్రాజ్యం విస్తరించడం జరిగింది. మరి ధైర్య సాహసాలకి పేరు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి, హిందువులు ఎంతో గొప్పగా పూజించేటువంటి మరాఠా సామ్రాజ్యాధిపతి, అతనికి సంబంధించిన ఆయుధం మళ్ళీ తిరిగి ఇండియా రావడం చాలా ఆనందదాయకం. మరి ఈ ఘట్టం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.